ఆఫ్టర్ ద క్లాస్ అయ్యాక అడగమంటారా? చెప్పండి దీని గురించి. అంటే ఇవాళ నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానన్నమాట. దాంట్లో ఆ. కొన్ని 3-4 క్వెషన్స్ కొద్దిగా అట్లా అడిగారు. సో మీరు అవి ఇంటర్వ్యూ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అటెండ్ అవ్వండి సార్. ఇప్పుడు అటెండ్ అయితే ఎట్లా? ఇంటర్వ్యూస్ అంతా కూడా చాలా డెప్త్ గా ఉంటుంది. మీరు కోర్స్ అంతా నేర్చుకోవాలి, మళ్ళీ 1 or 2 months ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత సబ్జెక్ట్ అంతా నేర్చుకోవాలి. ఎసెట్ అకౌంటింగ్ ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది. అదంతా కంప్లీట్ అయిన కరెక్టే. తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవాళ ఎఫ్ఐసిఓ గురించి నేను చాలా చెప్పాను. కానీ ఆమె ఎఫ్ఐసిఓలో ఇంట్రెస్ట్ చూపించకుండా నువ్వు పర్చేజ్ ఆర్డర్ నుంచి ఎంఎం నుంచి ఎలా క్రియేట్ చేసావో దాన్ని ఆటోమేటిక్‌గా అవన్నీ అవి క్రియేట్ చేశాక ఎఫ్ఐలో ఎలా వచ్చాయి? త్రూ ఆటోమేట్. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్‌లో ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. దాన్ని బేస్‌గా చేసుకుని ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీగో ఎంట్రీస్, మైరో ఎంట్రీస్ అని ఉంటాయి కొన్ని. నెక్స్ట్ క్లాసెస్‌లో వస్తాయి మీకు అవి. ఇంటిగ్రేషన్ పార్ట్ అది. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అంటారు. ఓకే. ఆమె ఆటోమేటిక్ ద్వారా ఎట్లా చేస్తారని అడిగింది. బల్క్‌లో వస్తే ఎలా చేస్తారు? ఒక్కటి సింగిల్ నువ్వు మాన్యువల్‌గా కాదు. అట్లా ఒకటి క్వెషన్ అడిగింది. ఏంటండి? ఆటోమేటిక్‌గా ఎఫ్ఐలో ఎలా పడతాయి? ఆర్ త్రూ ఎనీ ఆటోమేట్ ప్రాసెస్ ఏమైనా చేశారా? ఆటోమేటిక్‌గా అంటే యాక్చువల్లీ ఎఫ్ఐ ఇప్పుడు యాక్చువల్‌గా మనం వెండార్ ఇన్వాయిస్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తాం కదా! F-53లో. సో ఎఫ్ఐ పర్చేజ్ ఆర్డర్ అంతా కూడా ఎఫ్ఐలోనే జరుగుతుంది. సారీ ఎంఎంలోనే జరుగుతుంది. మెటీరియల్ మేనేజ్మెంట్‌లోనే పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ యాక్చువల్‌గా అదంతా ఎంఎం వాళ్ళ రోల్ అది. జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం అడిగి ఉంటారు. సో అక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత గూడ్స్ రిసీవ్ అవుతుంది. గూడ్స్ రిసీవ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఎంఎం నుంచే వస్తుంది మీకు అది యాక్చువల్‌గా అయితే. ఆటోమేటిక్‌గా పిక్ అవుతుంది. పేమెంట్ క్లియరింగ్ ఎంట్రీ అనేది అంటే 3-way మ్యాచింగ్, 2-way మ్యాచింగ్ అని ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ఎఫ్ఐ ద్వారా జరుగుతుంది పేమెంట్ అనేది. ఎంఎం వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం అదంతా ఎంఎం వాళ్ళే చూస్తారు. ఓకే. అది. ఇంకోటి ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసావు? అట్లాంటి క్వెషన్. అన్ని జనరల్ కొన్ని అలాంటివి. ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయడం ఏంటి? అదే నువ్వు అంటే ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసి టెస్ట్ చేసావు? అదే ఐ మీన్ కాన్ఫిగర్ చేసావు ఎఫ్ఐసిఓ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి. అలాంటి క్వెషన్ అడిగింది. నాకు కన్‌ఫ్యూజ్ అయ్యాను ఏం చెప్పాలా అని. కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయడం అనేది యాక్చువల్‌గా డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మన కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తాం. మీరేం చెప్పాలంటే మినిమమ్ నేను ఒక 3-4 కంపెనీ కోడ్స్ వర్క్ చేస్తున్నాను అని మాత్రమే చెప్పాలండి. కంపెనీ కోడ్స్ అనేవి చాలా నేనేం చెప్పానంటే 10 అనేసాను. ఆమెకేంటో కన్‌ఫ్యూజ్ అయిపోయింది. బ్లాంక్ ఫేస్ రౌండ్ ఫిగర్ చెప్పొద్దు. రౌండ్ ఫిగర్ చెప్పకండి. 10 కరెక్ట్‌గా రౌండ్ ఫిగర్ ఉండదు కదా! ఇంకేం అడిగారు? ఇంకా నీ ప్రాజెక్ట్‌లో నువ్వు ఛాలెంజింగ్ ఫేస్ చేసింది ఎఫ్ఐసిఓలో ఒక ఇన్సిడెంట్ చెప్పు. డేటా నీకు మ్యాచ్ అవ్వంది. అప్పుడు నువ్వు ఎట్లా ట్రబుల్ షూట్ చేసావు? ఎట్లా దాన్ని సాల్వ్ చేసావు? మీకు అటువంటిప్పుడు ఏంటంటే యాక్చువల్‌గా ఎర్రర్స్ ఇష్యూస్ చెప్పొచ్చు మీరు. ఏపీపీ చెప్పాను కదా మీకు. ఏపీపీ అయిపోయిందా మీకు? ఏపీపీ చెప్పాను. ఏపీపీ గురించి ఆమెకు చాలా చెప్పాను. మామూలుగా స్మూత్‌గా చెప్పాను కానీ ఆ ఎర్రర్స్ అవన్నీ వాటి గురించి మాట్లాడలేకపోయాను. ఏపీపీ గురించి చెప్పండి. ఏదన్నా ఎర్రర్ ఫార్మ్ మీకు ఎర్రర్స్ ఏమైనా వచ్చేసి ఎక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్‌లో మీకు ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ యాక్చువల్ ర్యాంకింగ్ ఆర్డర్స్ అనేవి అసైన్ చేస్తాం. అక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేసాము. ఏపీపీ రన్ అవ్వలేదు. ఎందువల్ల అంటే ర్యాంకింగ్ ఆర్డర్ అనేది ప్రాపర్‌గా లేదు. లేదంటే పేమెంట్ మెథడ్ అనేది ప్రాపర్‌గా లేదు. దానివల్ల మేము ఒక 3-4 డేస్ స్ట్రగుల్ ఫేస్ చేసాము అని చెప్పొచ్చు. ఇంకా ఏమడిగారు? నీ ప్రాజెక్ట్ గురించి చెప్పు. నువ్వు అసలు ఎట్లా స్టార్ట్ చేసావు ప్రాజెక్ట్? అంటే నువ్వు ఏం కంపెనీలో వర్క్ చేసావు? అసలు బిగినింగ్ నుంచి అసలు ఎస్ఐపి ఎట్లా తీసుకున్నారు? దాని గురించి నీదేంటి నీ ఫిక్స్డ్ అసెట్స్ నువ్వు ఏంటి నీ కంపెనీ ఏంటి డీటెయిల్స్ ఏంటి అని అట్లా స్టార్ట్ చేసింది. నాది రియల్ ఎస్టేట్ బేస్డ్ కంపెనీ అన్నమాట. నేను కరెంట్‌గా చేస్తుంది. దాని గురించి కొద్దిగా ఏదో ఎక్స్‌ప్లెయిన్ ఎలా చేశారంటే మీరు ఏం చెప్పాలి యాక్చువల్‌గా ప్రీవియస్‌గా బిఫోర్ అరౌండ్ ఒక 4 to 5 years బ్యాక్ వాళ్ళు అదర్ దాన్ ఎస్ఏపీలో ఉన్నారు. లెగసీ సిస్టమ్ అని చెప్పాలి. లెగసీ సిస్టమ్ అంటే ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపీ. లెగసీ సిస్టమ్‌లో ఉన్నారు. లెగసీ సిస్టమ్ అంటే టాలీ అవ్వచ్చు, లేదంటే ఒరాకిల్ ఫైనాన్స్ అవ్వచ్చు, పీపుల్ సాఫ్ట్, జేడీ అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఏదైనా అవ్వచ్చు. దాని నుంచి ఎస్ఏపీకి మా వాళ్ళు మైగ్రేట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఎవరు చేశారు? ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు చేశారు. మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాము అని చెప్పాలి. క్లయింట్ అంటే 2 క్వశ్చన్లు అడిగిందండి. మైగ్రేట్ అయ్యావా? రూల్ అవుట్ అయ్యావా అని?
ఓకే. ఓకే. మీకు మైగ్రేట్ రోల్ అవుట్ అంటే దానికి ఒక క్లాస్ ఉంటుంది సెపరేట్‌గా అక్కడ మీకు చెప్తాను. అక్కడ నేను మీకు కొద్దిగా ఏమేం ప్రాజెక్ట్స్ నేను ఉంటాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్, సపోర్టింగ్, రోల్ అవుట్, అప్‌గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్‌మెంట్ ప్రాజెక్ట్ అంటారు. సో, ఆ క్లాస్ వింటే మీకు అర్థమవుతది. సో, ఇంటర్వ్యూస్ ఏంటంటే మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 మంత్ టైమ్ తీసుకొని ప్రాపర్‌గా ఇప్పుడు మీకు అడిగిన క్వెషన్స్ అన్ని చాలా సింపుల్‌గానే అడిగారు. యాస్ ఆన్ మై హ్మ్. నాలెడ్జ్. అవును. కాబట్టి ఏంటంటే మీరు కంప్లీట్‌గా నేను చెప్పిన వాటిలోంచి 90% వస్తాయండి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ కూడా. ఇప్పుడు మీరు మైగ్రేషన్ గురించి అడిగారు అంటున్నారు కదా! హ్మ్. మైగ్రేషన్ గురించి దానికి సెపరేట్‌గా క్లాస్ ఉంది. నేను చెప్తాను మీకు ఫ్యూచర్‌లో. అప్పుడు మీకు క్లారిటీ వస్తది. కోర్స్ 3 మంత్స్ నేర్చుకోండి. తర్వాత ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. ఈసీసీ సర్వర్‌లో ఒక 2 టైమ్స్ చేయండి. S/4HANA సర్వర్‌లో ఒక 2 టైమ్స్ చేయండి. ఈజ్ ఎనఫ్. నోట్స్ ప్రిపేర్ అవ్వండి. చాలు. అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. ఇన్ని టాపిక్స్, ఇంత కంటెంట్ అండ్ ఆల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా కవర్ చెయ్యరు. మీరు కంపారిజన్ కూడా చేసుకోండి. సిలబస్ కాపీ చూపించను అసల. ఓకేనా? ఓకే అండి. ఇంకేం అడిగారు? సో, ఇంకోటి నువ్వు స్టార్టింగ్ నుంచి ఎట్లా వర్క్ చేసావు? కంపెనీ సెట్ చేసావా? నువ్వు అసలు ఎలా చేసావు? కంపెనీ సెట్ చేసి అక్కడి నుంచి ప్రొసీడ్ అయ్యావా ఎండ్ టు ఎండ్ వర్క్? ఆమె బాగా ఎంఎం గురించి మాట్లాడుతుంది. నేనేం మాట్లాడతానని బాగా ట్రై చేసిందండి. ఆమె నాకు నువ్వు మళ్ళీ ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయి. ఇంకా 1 ఎక్స్‌ప్లెయిన్ మినిట్. చేయంటే 1 మినిట్. చెప్పండి. ఏంటి? మళ్ళీ చెప్పండి. నువ్వు స్టార్టింగ్ నుంచి ఎలా చేసావు? స్టార్టింగ్ నుంచి చేసావు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది చెప్పండి. నువ్వు స్టార్టింగ్ నుంచి ఎలా చేసావు? చెప్పు అని అడిగిందనమాట. ఎంఎం అదే కంపెనీ సెట్ చేసావా స్టార్టింగ్ నుంచి? లేతే నువ్వు ఎగ్జిస్టింగ్ ఎవరో చేస్తే డైరెక్ట్‌గా ఎఫ్ఐసిఓలోనే ఎట్లా వర్క్ చేసావు? ఎంఎం నుంచి డేటా వస్తుంది గదా! ఎస్‌డి నుంచి వస్తుంది గదా! మీరు ఇవన్నీ ఎంత రెండింటికి ఎక్స్‌పీరియన్స్ యాడ్ ఎందుకు చేశారు? నేను ఆల్‌మోస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం పెట్టేసాను. అది ప్రాబ్లమ్ అయింది. 25 అలా ఇయర్స్ కాదండి. పెట్టేసాను నాది. ఎఫ్ఐ ఎక్స్‌పీరియన్స్ ఎంత పెట్టారు? ఎఫ్ఐసిఓ ఫైనాన్స్. నేను మొత్తం సేమ్ యాస్ ఇట్ ఈస్ నా రెజ్యూమే ఏదుందో ఇప్పుడు ప్రెజెంట్‌ది దాని ఎఫ్ఐసీఓ 22 ఇయర్స్ అని పెట్టాను. 22 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టారా? హ్మ్. ఎస్ఏపీ ఎక్స్‌పీరియన్స్. యాహ్! ఒక 15 పెట్టాను ఎస్ఏపీలో. ఓహ్ మై గాడ్! 15 పెడితే అసలు మీకు ఏ క్యాడర్ జాబ్ వస్తదో తెలుసా మీకు? 15 అంటే ప్రాజెక్ట్ లీడర్ లెవెల్‌లో ఉంటది. దానికి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంటే ఇక్కడ నేను మామూలుగా సీనియర్ బిజినెస్ అనలిస్ట్ లాగా ఎఫ్ఐసీఓ అట్లా అని ఉంది. అంత ఎక్స్‌పీరియన్స్ పెట్టకూడదండి. మాక్సిమం ఇప్పుడు 5 ఇయర్స్ అండి. మీకేదైనా బ్యాక్‌గ్రౌండ్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకొక 5 ఇయర్స్, 10 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ పెడితే అసలది నమ్మరు. రెజ్యూమే నమ్మరసల. రెజ్యూమే నమ్ముతున్నారు బాగా నాకు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఇప్పుడు నేను వేరే నా బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా పెడితే వాళ్ళెవరు అసలు కన్సిడర్ చేయట్లేదు. నువ్వు ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఈ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వచ్చావు అనంటే నేను మోస్ట్‌లీ ఆటోమేషన్ సైడ్ చేశానన్నమాట. క్యూఏ సైడ్. అటు నుంచి వస్తున్నావంటే తీసేయమంటున్నారు అందరూ. అంటే వాళ్ళే ఈ రిక్రూటర్స్ ఉంటారు ఇక్కడ. రిక్రూటర్సే తీసేయమంటున్నారు. అది పెడితే వి వోంట్ కన్సిడర్ అంటున్నారు. చాలా మంది అదే పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. మొత్తం ఎస్ఏపీలోనే ఇప్పుడు చాలా మంది ఉన్నారంటనండి మార్కెట్‌లో. లైక్ 20 ఇయర్స్ అట్లా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు బాగా ఉన్నారు హెవీగా. అది ప్రాబ్లమ్ అవుతుంది. సరే. ఓకే. యాహ్! ఎనీహౌ నేను బాగా ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎఫ్ఐసీఓ గురించైతే కస్టమర్ క్రియేషను, మనం ఏం చేస్తాము, వెండర్స్ అవన్నీ చెప్తున్నా అసలు ఆమె 40 మినిట్స్ అది ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఆమెకి ఇదే కావాలి. ఎస్‌డి గురించి ఆ స్టార్టింగ్ నుంచి నువ్వెలా చేసావు? నీ ప్రాజెక్ట్ ఎట్లా మైగ్రేషన్ ఎలా అయింది? రోల్ ఔట్ ఎలా దాని నుంచి ఎలా చేసావు? ఈ ఈ సిట్యుయేషన్స్ మైగ్రేషన్ బాగా యాక్చువల్‌గా స్టార్టింగ్ నుంచి ఎలా చేసామంటే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పాను కదా మీకు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో స్టేజెస్ చెప్పాను. గుర్తుందా మీకు? ప్రాజెక్ట్ అవును. ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్ అవి ఎక్స్‌ప్లనేషన్ చెప్పాలి. హ్మ్. స్టార్టింగ్ నుండి ఎలా చేసామంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. కానీ 40 మినిట్స్ మేనేజ్ చేశారంటే మీరు 50% కోర్సే చేసినట్లు. వెరీ గుడ్. అంటే నేను పీఎస్ గురించి కూడా నాకు తెలీదు. దాని గురించి కూడా ఏదో చదువుకొని చెప్పేసాను. పీఎస్, సీఓ అవన్నీ కూడా చెప్పాను. అంతా. ఓకే. ఎనివే పర్వాలేదు. హ్మ్. మీరు 40 మినిట్స్ మేనేజ్ చేశారంటే చేసినట్లు. యాహ్! నలుగురున్నారండి. 4 మెంబర్స్ వరకు. యాహ్! ఓకే. రైట్. థాంక్స్ అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. నో ఇష్యూ. అలాగే. రికార్డింగ్ ఆన్ చేశారా? రికార్డింగ్ ఆన్‌లో ఉంది కదా! సిలబస్ కాపీ ఓపెన్ చేయండి.
డన్నింగ్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. చూడండి, డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం అండి. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. షీట్ మొత్తం చదవండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. డన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. షీట్ లో ఉన్నదంతా చదవాలి. చూడండి, డన్నింగ్ అంటే మీనింగ్ అసలు ఏంటి? డన్నింగ్ అంటే రిమైండర్స్ అని అర్థం. ఇప్పుడు కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ చాలా మంది పేమెంట్స్ చేయరు. కొంతమంది కస్టమర్స్ అనే వాళ్ళు పర్చేజ్ చేశారు, ఏమైనా పేమెంట్స్ అనేది చేయలేదు ఇంకా. సో అటువంటి వాళ్ళకి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఏదైనా ఈఎంఐ పే చేస్తుంటారు కస్టమర్స్. క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏమైనా, మీకు ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ ఉందనుకుందాం. క్రెడిట్ కార్డ్ ఉంటే ఏమవుతుంది? ఈఎంఐ పే చేయాలి కదా, లేదంటే క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలి. మీకు రిమైండర్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా రిమైండర్స్ వెళ్ళటం కోసం ఈ డన్నింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఎస్ఏపిలో ఇంట్రడ్యూస్ చేశారు. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్స్ అన్నమాట. అర్థమైందా? డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్ ఇన్వాయిసెస్ అవుట్స్టాండింగ్ అమౌంట్. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్స్టాండింగ్ అమౌంట్. ఎవరైతే కస్టమర్స్ వాళ్ళకి పేమెంట్ చేయాలో వాళ్ళకి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అర్థమైందా? డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. When the customer miss the payment for outstanding invoice within the specific period పేమెంట్ డ్యూ డేట్ అంటే పేమెంట్ చేయాల్సిన డ్యూ డేట్ కి చేయలేదనుకోండి, ద డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్. ఎస్ఏపి ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా. ఇప్పుడు ఏం చేస్తాము? డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని మనం ఇంతకుముందు OBBA ట్రాన్సాక్షన్ కోడ్ లో పేమెంట్ టర్మ్స్ ని డిస్కస్ చేసాం. 0001 ఇమీడియట్లీ, 0002 40 డేస్ లో, అంటే 40 డేస్ 0002 అయితే టైం ఉంటుంది కొంత, 15 డేస్ లో పే చేయొచ్చు అని, లేదంటే డిస్కౌంట్స్ కూడా యాడ్ అవుతుంటాయి అక్కడ. ఇట్లా బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని మనకి ఈ డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? హియర్ we will assign the dunning procedure to customer master data. డన్నింగ్ ప్రొసీజర్ ని కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఏపీపీలో ఏం చేస్తాము? వెండర్ పేమెంట్ చేయాలంటే అక్కడ ఏం చేస్తాము? పేమెంట్ మెథడ్ ని వెండర్ కి అసైన్ చేస్తాం, హౌస్ బ్యాంక్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఏం చేస్తాము? డన్నింగ్ వెళ్ళాలంటే డన్నింగ్ ప్రొసీజర్ ని కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఏపీపీ ద్వారా వెండర్ పేమెంట్ అవ్వాలంటే పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్స్ అనేవి వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. కస్టమర్ కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలంటే డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. we will assign the dunning procedure to customer master data. Based on the payment term, dunning notice will be generated. Clear?
తర్వాత చూడండి కిందకి రండి. ఇన్ డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. కింద ఉన్న ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ అనమాట. వీటిని బేస్ గా చేసుకుని డన్నింగ్ అనేది క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్? ఇంటర్వ్యూలు అడుగుతారండి. ఇప్పుడు ఏపీపీలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్. సేమ్ టు సేమ్. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. ఈ 5 ఆబ్జెక్టివ్స్ ని మనం కాన్ఫిగర్ చేయాలి. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఏపీపీలో ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్. డన్నింగ్ అయితే జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, మినిమం అమౌంట్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఏపీపీ అలాగో ఇది కూడా అంతే. ఏపీపీలో వెండర్ కి మనము పేమెంట్ చేస్తాం, ఇక్కడ కస్టమర్ కి రిమైండర్ చేస్తాం. ఇది డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు అసైన్ కస్టమర్ మాస్టర్ డేటా. డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి డన్నింగ్ ప్రాసెస్ జరగాలంటే. కస్టమర్ is not given the payment, we will send the dunning notices. Maximum ఎన్ని చేస్తాము? maximum we can send 9 dunning notices including legal notices. 9 dunning notices అనేవి కస్టమర్ కి ఫార్వర్డ్ చేయొచ్చు ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్. 4 times. మన ఇండియాలో ఓన్లీ 4 times మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ 4 times డన్నింగ్ నోటీస్ మాత్రమే జనరేట్ అవుతుంది. అంటే 9 times చేయొచ్చు, కానీ మాక్సిమం 4 times ఫార్వర్డ్ చేస్తారు. కస్టమర్ రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, పేమెంట్ చేయలేదు అనుకోండి, లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. 9 డన్నింగ్ నోటీస్ తర్వాత 4 తర్వాత 5, 6, 7, 8, 9 అనేవి లీగల్ నోటీసులు అనేవి ఇస్తారు. అప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ అవ్వకపోతే అరెస్ట్ చేస్తారు, పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా? క్లియరా కాదా? క్లియర్ అండి. ఇవి మొత్తం చదవాలి. తర్వాత చూడండి, వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్. ఇవి చదవండి, ఇవన్నీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెన్ బై గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ we can wait to sending the dunning reminder notice. గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ we can wait to sending to the dunning notice. మీరు ఇన్వాయిస్ అనేది ఈరోజు క్రియేట్ చేశారు. ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ క్రియేట్ చేసిన తర్వాత ఒక 10 days వెయిట్ చేస్తారు, లేదంటే ఒక 3 days వెయిట్ చేస్తారు. దీన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేశారు, ఒక 3 days ఉంటుంది గ్రేస్ పీరియడ్. తర్వాత మళ్ళీ ఒక 10 days తీసుకుంటారు, టోటల్ గా 13 days. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ ఏంటి? డన్నింగ్ ఇంటర్వెల్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ లో చేస్తాం. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ నుండి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? కస్టమర్ కి 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి వెళ్ళాలి. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఈ రోజు ఫార్వర్డ్ చేశాను, సో సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎన్ని రోజుల తర్వాత ఫార్వర్డ్ చేయాలి? ఓకేనా? తర్వాత సెకండ్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేశాను, థర్డ్ డన్నింగ్ నోటీస్ ఎన్ని రోజుల తర్వాత ఫార్వర్డ్ చేయాలి? అంటే డన్నింగ్ ఇంటర్వెల్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది, లేదంటే వెయిటింగ్ పీరియడ్ బిట్వీన్ ది ఫస్ట్ 1 డన్నింగ్ నోటీస్ టు అదర్ డన్నింగ్ నోటీస్ అని చెప్పచ్చు. లేదంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. అంటే ఒక డన్నింగ్ నోటీస్ కి అండ్ 1 more డన్నింగ్ నోటీస్ కి మధ్యలో గ్యాప్ ఎన్ని రోజులు తీసుకోవాలనేది. నెక్స్ట్ కిందికి వెళ్ళండి. ఇవన్నీ కూడా డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆ డన్నింగ్ మొత్తం చదవండి, ఇంపార్టెంట్. ఓకేనా?
SAP ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ OB61 లేదంటే పాత్ ద్వారా చేద్దాము. డన్నింగ్ ఇంపార్టెంట్ కదా. SPROకి వెళ్ళండి. IMG SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డన్నింగ్, basic settings for dunning, define dunning area. ఒక డన్నింగ్ ఏరియాని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఎల్లో మెసేజ్ వస్తే ఏం చేయాలి? ఎంటర్ చేయండి. సో మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం. నెక్స్ట్ డన్నింగ్ ఏరియా ఎనీ 2 డిజిట్స్ అనేవి సెటప్ చేయొచ్చు. PO ఆర్ ఎనీవన్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా ఫర్ PO11. సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. ఓకే, డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ డన్నింగ్ ప్రొసీజర్. టీ కోడ్స్ ఉన్నాయి చూడండి. సేవ్ అయిందా లేదా? ఇది డన్నింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం. డన్నింగ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఈ 2 టీ కోడ్స్ ఏనండి. డన్నింగ్ ఏరియా ఒకటి, డన్నింగ్ ప్రొసీజర్ ఒకటి. తర్వాత డన్నింగ్ రన్ చేస్తాం. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. F150 ఉంది కదా, F150 ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. APP కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాము? FBZP. డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP. చూడండి, లాస్ట్ నుండి కింద సెలెక్ట్ చేయండి. APP కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేయండి. APP కాన్ఫిగరేషన్, డన్నింగ్ ప్రొసీజర్ 2 సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, APP కి డన్నింగ్ డిఫరెన్స్ చూడండి. APP కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP. అక్కడ ZP ఉంటది, ఇక్కడ MP ఉంటది. FBZP APP కాన్ఫిగరేషన్, FBMP డన్నింగ్ కాన్ఫిగరేషన్. క్లియరా? ఓకేనా? అలా APP రన్ ఎక్కడ చేస్తాము? APP రన్ F110, డన్నింగ్ రన్ F150. కొన్ని టీ కోడ్స్ రిలేటెడ్ గా ఉంటాయి. APP రన్ F110, డన్నింగ్ రన్ F150. ఓకేనా? అట్లా. నెక్స్ట్ చూడండి. సో FBMP లోకి వెళ్దాం, లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి, సేమ్ పాత్. డన్నింగ్ ప్రొసీజర్. సేవ్ అయిందా ఇది? డన్నింగ్ ప్రొసీజర్ వెళ్ళండి. డన్నింగ్ ప్రొసీజర్, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయండి. FBMP ట్రాన్సాక్షన్ కూడా యాక్చువల్గా ఇది డన్నింగ్ ప్రొసీజర్ చేస్తున్నాం. ఓకే, న్యూ ప్రొసీజర్ పైన క్లిక్ చేయండి.
డన్నింగ్ ప్రొసీజర్ ఏమిద్దాము, మీ కంపెనీ కూడా ఇచ్చేద్దాం. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇచ్చేయండి. మీ కంపెనీ కూడా మీ డన్నింగ్ ప్రొసీజర్ నేమ్ ఇవ్వండి. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ పోలో PO11. నెక్స్ట్ చూడండి, డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఏంటి? డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే 10 డేస్ ఇవ్వండి. అంటే ప్రతి 10 డేస్ కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఎవ్రీ 10 డేస్ కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. నెక్స్ట్, నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్ 4 ఇవ్వండి. అంటే 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఎవ్రీ 10 డేస్ కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది కస్టమర్ కి, యాజ్ వెల్ యాజ్ నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే ఇట్లా 4 టైమ్స్ వెళ్తుంది. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైందా లేదా? డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఎవ్రీ 10 డేస్ కి ఒక నోటీస్ అనేది కస్టమర్ కి ఫార్వర్డ్ అవుతుంది. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 టైమ్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం. అట్లా మనం 9 టైమ్స్ వరకు ఫార్వర్డ్ చేయొచ్చు. ఇండియాలో 4 టైమ్స్ చేస్తారు. నెక్స్ట్, లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3 ఇవ్వండి. 3 అంటే మీనింగ్ ఏంటి? ఈ రోజు నేను ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, సో 3 డేస్ వరకు ఏముండదు. 3 డేస్ వరకు గ్రేస్ పీరియడ్ ఇది. తర్వాత 10 డేస్, పైన 10 డేస్ ఉంది, టోటల్ గా 13 డేస్. 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. 3 డేస్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత, లేదంటే పోస్ట్ చేసిన రోజు నుండి 3 డేస్ వెయిట్ చేస్తాం. దీన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత ఒక 10 డేస్ టైం తీసుకుంటాం. టోటల్ గా 13 డేస్. 14th డేనా కస్టమర్ కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఓకేనా? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ రేట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారా? సో ఇవన్నీ ఇచ్చేసాం. తర్వాత చూడండి, డన్నింగ్ టెక్స్ట్ పైన డన్నింగ్ టెక్స్ట్ అని చూడండి. డన్నింగ్ టెక్స్ట్ ఇచ్చేయండి, ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డన్నింగ్ అనేది కస్టమర్ కి వెండర్ అప్లికబుల్ అవుతుంది, వెండర్ కూడా చేయొచ్చు కావాలంటే, బట్ కస్టమర్ కే యూజ్ చేస్తారు. కంటిన్యూ చేయండి. సో డన్నింగ్ టెక్స్ట్ కి వచ్చాం. డన్నింగ్ టెక్స్ట్ న్యూ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అని ఉంది. మీ కంపెనీ కోడ్ రైట్ సైడ్ లో చూసారా? అది సెలెక్ట్ చేయండి, ఇంకేం అవసరం లేదు. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ అవసరం లేదు, చేసిన ఏం కాదు. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేయండి సార్. టిఆర్ జనరేట్ సేవ్ చేస్తారా? కంటిన్యూ చేయండి. ఓకే, మనం ఇది క్రియేట్ చేసాం. నెక్స్ట్ అగైన్ డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. వెళ్ళండి, అక్కడే ఉంది డన్నింగ్ టెక్స్ట్. కంటిన్యూ చేయండి. వెయిట్, ఇక్కడ చూడండి. సో డన్నింగ్ 4 లెవెల్స్ ఇచ్చాం మనం. డన్నింగ్ నోటీస్ ఎన్నిసార్లు వెళ్ళాలి కస్టమర్ కి? 4 టైమ్స్ వెళ్తుంది. 1 2 3 4 ఇవ్వండి. అక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్ అక్కడ 1 2 3 4 ఇచ్చాం. నెక్స్ట్ రైట్ సైడ్ నేను చెప్తాను, ఒక ప్రోగ్రామ్ నేమ్ చెప్తాను, అది ఇవ్వండి. F1
F150 underscore DUNN underscore underscore 01. Next, same copy చేయండి. F150 underscore DUNN underscore 01. F150 underscore DUNN underscore 01. కింద కూడా అదే ఇవ్వండి. కరెక్ట్ గా ఇవ్వాలి ఇవన్నీ కూడా. స్టాండర్డ్ ప్రింటింగ్ ఫార్మేట్ అంటారు దీన్ని. ఇక్కడ 02 ఇవ్వండి. థర్డ్ వన్ దగ్గర 02 ఇవ్వండి. నెక్స్ట్ F150 underscore DUN underscore 02. సో ఇట్లా ఇవ్వాలి. ఇదంతా ప్రోగ్రామింగ్ సంబంధించింది. లేదంటే స్టాండర్డ్ డన్నింగ్ ప్రింటింగ్ ఫార్మేట్ అంటారు దీన్ని. F150 underscore DUNN underscore 01 స్టాండర్డ్. కస్టమర్ కి 4 times డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. సో దాని పర్పస్ మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? 4 levels అన్నమాట. నెక్స్ట్ 4 letters కదా. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్. పైన లెవెల్స్ ఉంది, పైన టీచ్ చేయండి. డన్నింగ్ లెవెల్స్. చూడండి, ఇక్కడ 4 times వెళ్ళాలి కదా. ఇక్కడ చూడండి, యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. 3 అంటే ఎవ్రీ 10 days కి ఒక లెటర్ అనమాట. ఎనీవే, కింద చూడండి, ఆల్వేస్ డన్, ప్రింట్ ఆల్ ఐటమ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ సెలెక్ట్ లో ఉండాలి. నెక్స్ట్ ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ డన్నింగ్ ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి లాస్ట్ లో. ఓకే, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ చార్జెస్. పైన చార్జెస్ చూడండి, చార్జెస్ అంటే డన్నింగ్ చార్జెస్ ఏమైనా యాడ్ అవుతాయి. కస్టమర్ లేట్ గా పేమెంట్ చేస్తున్నాడు. ఓకేనా? పేమెంట్ చేసినప్పుడు చార్జెస్ ఏమైనా యాడ్ అవుతాయా? క్లిక్ చేయండి. INR ఇవ్వండి. వన్ 2 3 4 ఇవ్వండి. డన్నింగ్ చార్జెస్. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నాము? రైట్ సైడ్ ఇవ్వండి. అక్కడ నెక్స్ట్ బాక్స్. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నాము? 200 రూపీస్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. సెకండ్ డన్నింగ్ నోటీస్ కి 400. థర్డ్ డన్నింగ్ నోటీస్ కి 600. అంటే ఛార్జెస్ అన్నమాట. ఫోర్త్ డన్నింగ్ నోటీస్ కి 800. ఛార్జెస్, డన్నింగ్ ఛార్జెస్. ఓకేనా? నెక్స్ట్ మినిమం అమౌంట్. పైన మినిమం అమౌంట్. ఎంత అమౌంట్ కి డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వాలి? ఎంత అమౌంట్ కి అప్లికబుల్ అవ్వాలి డన్నింగ్ ఛార్జెస్ అనేవి? 1 2 3 4 ఇవ్వండి. ఎంత అమౌంట్ కి? మినిమం ఎంత అమౌంట్ కి? ఎగ్జాంపుల్ 1000 రూపీస్. మినిమం 1000 లేదంటే మోర్ దాన్ 1000 నుండి స్టార్ట్ అవుతుంది ఛార్జెస్ అనేవి. ఇవ్వండి. అంతకన్నా తక్కువ ఉంటే డన్నింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవ్వవు. 1000 ఇవ్వండి. కింద కూడా 1000. ఓకే, ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ కనిపించదు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం మనం. ఓకే, ఇది డన్నింగ్ ప్రొసీజర్. PO11 కనిపిస్తుంది కదా, ఇది షీట్ ఓపెన్ చేయండి. డన్నింగ్ ప్రొసీజర్ వాస్ సేవ్డ్. ఇది సో డన్నింగ్ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసేసాం. డన్నింగ్ డిఫైన్ డన్నింగ్ ఏరియా ఎక్కడ చేసాం? OB61 లో చేసాం. పాత్ ద్వారా వెళ్ళాం. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP అంటే పాత్ ద్వారా వెళ్ళాం. ఓకేనా? నెక్స్ట్ పని చేద్దాం. చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ చేసాం. మరి డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఎవరికి అసైన్ చేయాలి? కస్టమర్ కి వెళ్ళాలి. డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్ కి వెళ్తుంది. కాబట్టి కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ నోటీస్ అనేది అసైన్ చేయాలి. APP ద్వారా పేమెంట్ అవ్వాలంటే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్స్ అనేవి అసైన్ చేస్తాం. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ కి వెళ్ళాలి కాబట్టి కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం.
ట్రాన్సాక్షన్ కోడ్ XD02 వెళ్ళండి. అలాగే పేమెంట్ టర్మ్ 0001 ఉండాలి. 0002 ఉంటే నోటీస్ జనరేట్ అవ్వదు. ఎందువల్ల 0002 అంటే వాళ్ళు పేమెంట్ చేయడానికి ఇంకా టైం ఉంటుంది. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కంపెనీ కోడ్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. ఓన్లీ 2 కస్టమర్స్ ని క్రియేట్ చేస్తారా? చేయాలి మీరు ఓన్ గా. 10 కస్టమర్స్ చేయమని చెప్పాను. కంటిన్యూ చేయండి. ఇవ్వండి, ఏదో కస్టమర్ ఇచ్చేయండి. చేసి ఎంటర్ చేయాలి. కంటిన్యూ. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కాదు, కంపెనీ కోడ్ లెవెల్లోకి వెళ్ళాలి. కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి, పైన ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళండి. 0001 ఉండాలి. 0002 ఉంటే మీనింగ్ ఏంటి? ఇంకా టైం ఉంటుంది చేయడానికి. కాబట్టి 0001 ఉన్న కస్టమర్ని చూస్ చేసుకోవాలి. కరస్పాండెన్స్ నెక్స్ట్ వన్. కరస్పాండెన్స్కి వెళ్ళారా? ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ డ్రాప్ డౌన్ చేయండి. మీరు క్రియేట్ చేసిన డన్నింగ్ ప్రొసీజర్ అనేది వస్తుంది ఇక్కడ. PO11 ఇది మీరు క్రియేట్ చేస్తారు చూసారా? డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వండి. ఓకేనా? డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ డన్నింగ్ ప్రొసీజర్ ఇంకేమన్నా ఇవ్వాలా చూద్దాం. 1 మినిట్. ఓకే, ఎంటర్ చేయండి. ఇస్ ఎనఫ్. డన్నింగ్ కస్టమర్కి వెళ్ళకూడదు అనుకోండి, బ్లాక్ చేసుకోవచ్చు. డన్నింగ్ వెళ్ళదు అనుకోండి, బ్లాక్ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది. లాస్ట్ లో మెసేజ్ చూడండి. ఓకేనా? సేవ్ అయిపోయింది. డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. F-22 డబల్ స్క్రీన్ లో చేద్దాం. మీకు FB70 సింగిల్ స్క్రీన్ మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. F-22 లో కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాను. F-22 ద కస్టమర్ ఇన్వాయిస్. డేట్ ఇవ్వండి. కస్టమర్ తీసుకోండి. ఏ కస్టమర్కి అసైన్ చేస్తారు మీరు? సేమ్ కస్టమర్ తీసుకోవాలి. కింద వెళ్ళండి. కస్టమర్కి ఏ కస్టమర్కి అసైన్ చేశారు అదే కస్టమర్ తీసుకోవాలి. $41 ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. 1,10,000 మీ ఇష్టం. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి. పోస్టింగ్ కి 50 అంటే క్రెడిట్, 01 డెబిట్. డ్రాప్ డౌన్ చేసి సేల్స్ అకౌంట్ ఆర్ ఎనీ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం సేల్స్ అకౌంట్ తీసుకుందాం. ఎంటర్. అమౌంట్ స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ పోస్ట్ చేయండి. ఓకే, సో ఈ కస్టమర్ కి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఎప్పుడు చేయాలి? నెక్స్ట్ ఎప్పుడు చేయాలి? 3 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ రోజు నుండి 3 days, తర్వాత 10 days ఉంటుంది. 13 days, 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి ఆయనకి.
అంతే కదా. 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. వెళ్ళండి ఒకసారి షీట్ ఓపెన్ చేయండి. డన్నింగ్ రన్ ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి F110, డన్నింగ్ రన్ F150. చూడండి ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZPలో చేసాము, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMPలో చేయొచ్చు. అలాగే ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. సో F150లో చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ మనం పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి ఎస్ఏప్లోకి వెళ్ళండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ /n ఇవ్వండి. ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళాలి. ఇది SPRO స్క్రీన్. /n ఇచ్చేస్తే హోమ్ స్క్రీన్కి వెళ్తాం మనం. ఓకేనా. వెయిట్ వచ్చేసారు కదా. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ రిసీవబుల్, పీరియాడిక్ ప్రాసెసింగ్, ఇక్కడ ఉందో చూడండి. ఏపీపీ రన్ ఉంది, F110 ఉంది, సేమ్ టు సేమ్ F150 కూడా ఉంది. F150 డన్నింగ్ రన్ ఎగ్జిక్యూట్ చేయండి. అది చూడండి ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేయకూడదు. డన్నింగ్ రన్ ఏ రోజు రన్ అవ్వాలి? ఈ రోజు కాదు. ఈ రోజు నేను ఇన్వాయిస్ పోస్ట్ చేశాను. 3 days గ్రేస్ పీరియడ్, 3 days తర్వాత ఇంటర్వెల్ లెవెల్ 10 days, టోటల్ గా 30 days. 14th డేనా డన్నింగ్ నోటీస్ అని వెళ్ళాలి. 14 అంటే ఎప్పుడవుతుంది చూడండి. $21 అంతే కదా. 21 కదా. 1 2 3 21 అవుతుంది కదా. 22 అవుతుందా? 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 20 21 అవుతుందండి. 3 days ఈ రోజు నుండి 3 days అంటే 8th 9th 10th 3 days తర్వాత ఒక 10 days అంటే 21 అవుతుంది. ఓకేనా. 21 అనేది మనం ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఆ డేట్ ఇవ్వాలి. 3 days గ్రేస్ పీరియడ్, 3 + 10 13, 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. 21/02/2025. నెక్స్ట్ క్రింద ఐడెంటిఫికేషన్, ఎనీ ఐడెంటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇవ్వండి టెస్ట్ 1. తర్వాత చూడండి ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రీ సెలెక్షన్, అడిషనల్ లాగ్, ఇవి ఇంటర్వ్యూలు అడుగుతారు. వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ డన్నింగ్ రన్? వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్? అటువంటిప్పుడు చెప్పాలి. ఓకేనా. ఇక్కడ మనం ఇచ్చేసాం కదా. ఫస్ట్ డన్నింగ్ నోట్ డేట్ ఇచ్చాము, ఇవన్నీ ఇచ్చాము. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం. 1 minute. పారామీటర్స్ లోకి వెళ్ళండి. పారామీటర్స్ డేట్ ఇవ్వండి 21/02/2025. నెక్స్ట్ డాక్యుమెంట్ పోస్టెడ్ డేట్, ఈరోజు పోస్ట్ చేసాం. డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వాలి. నెక్స్ట్ కస్టమర్, ఏ కస్టమర్కి వెళ్తుంది? కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ కస్టమర్, ఏ కస్టమర్కి వెళ్తుంది? డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ నెంబర్ ఎంత? ఎక్కడికి ఎందుకు వెళ్తున్నా అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 41. సో ఇది ఇవ్వాలి. ఓకే. 2 దగ్గర అవసరం లేదు.
ఫ్రమ్ దగ్గర ఇవ్వండి చాలు. ఒకవేళ ఫ్రమ్ టు అంటే మల్టిపుల్, ఇప్పుడు ఓన్లీ ఒక కస్టమర్కే ఫార్వర్డ్ చేస్తున్నాం. మీ దగ్గర 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 1 to 100 వాళ్ళందరికీ డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఆ కస్టమర్స్కి అసైన్ చేసి ఉండాలి. మల్టిపుల్ అయితే మీకు తెలుసు కదా, మల్టిపుల్ ఆప్షన్ రైట్ సైడ్ ఉంది, ట్యాప్ పైన క్లిక్ చేస్తే మల్టిపుల్ కస్టమర్స్కి అంటే నెంబర్ ఆర్డర్లో లేదు, అవి కూడా ఇవ్వచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేశారా? ఓకే. నెక్స్ట్ స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్ పైన షెడ్యూల్ ఉంది చూడు, షెడ్యూల్ క్లాక్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? మన అవుట్పుట్ డివైస్ SAP అవుట్పుట్ డివైస్ ఏంటి? ఎవరు చెప్తారు? ఈమెయిల్ ఐడి అండి. అవుట్పుట్ డివైస్ మీకు చెప్పాను. SAP ప్రింటర్ ఏంటి? ప్రింటర్ నేమ్ ఏంటి? మీకు ఇంతకుముందు చెప్పాను, APPలో చెప్పాను కదా. APPలో అవుట్పుట్ డివైస్ మన ప్రింటర్ ఏంటో చెప్పాను, ఇంటర్వ్యూకి వచ్చినని కూడా చెప్పాను నేను మీకు. ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూస్ అటెండ్ అవడం టైం వేస్ట్. 2 months నేను ఏ టాపిక్ మీకు నోట్స్ ఏదైతే ఇచ్చానో, ఏ టాపిక్ అడిగినా, ఇంటర్వ్యూకి వచ్చిన ఏదైతే చెప్పానో అదంతా కూడా మీకు మైండ్లో ఉండాలి. నిద్రపోయే టైంలో లేపి అడిగినా కూడా చెప్పాలి, అంత స్ట్రాంగ్గా ఉండాలి నాలెడ్జ్. అప్పుడే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. లేదనుకో అసలు ఏమీ నేర్చుకోకుండా అటెండ్ అయితే అసలు అటెండ్ అవ్వకూడదు అనుకుంటారు ఇంకా. అది అవుట్పుట్ డివైస్ LP01 APPలో చెప్పాను నేను మీకు. LP01 ఇస్ ద అవుట్పుట్ డివైస్, మన ప్రింటర్, SAP ప్రింటర్. ఇది చేంజ్ అవ్వచ్చు. ఇవ్వండి AP LP01. కంటిన్యూ చేయండి. వెయిట్ LP01 ఇచ్చారు కదా, డేట్ ఎప్పుడు మనకు డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? 21 కదా, పైన మార్చండి. స్టార్ట్ డేట్ 21/02. స్టార్ట్ ఇమీడియట్లీ. అవుట్పుట్ డివైస్ LP01 ఇది ప్రాజెక్ట్ లో చేంజ్ అవ్వచ్చు. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ రన్నింగ్ అని వస్తుంది చూసారా, అది సెలెక్ట్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. కంప్లీట్ అని వచ్చేంత వరకు ఎంటర్ ఇవ్వాలి. సెలెక్ట్ చేయండి ఫస్ట్, ఎగ్జిక్యూట్ చేయొద్దు, సెలెక్ట్ చేయమన్నాను. సెలెక్ట్ అంటే బ్రాకెట్స్ వచ్చాయి చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఎంటర్ చేయండి, కంప్లీటెడ్ అని రావాలి. చూసారా, డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని రావాలి. నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్, పైన ప్రింట్అవుట్ చూడండి, పైన డన్నింగ్ ప్రింట్అవుట్ ఇచ్చేయండి. LP01 మర్చిపోవద్దండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి LP01 కంటిన్యూ చేయండి. ఇవ్వండి. తర్వాత స్టార్ట్ డేట్, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి డన్నింగ్ అనేది, డేట్ ఇవ్వండి. స్టార్ట్ డేట్ 21 కదా, ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. బ్రాకెట్స్ వచ్చినాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకేనా, ఎంటర్ కొట్టండి. కంప్లీటెడ్, డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది మెసేజ్. ఓకే, డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్. ఓకేనా, పైన ఒక హిల్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి, డన్నింగ్ హిస్టరీ హిల్ స్టేషన్. క్లిక్ చేయండి దానిపైన. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఈ 1 lakh అమౌంట్ మీరు పోస్ట్ చేశారు. సెలెక్ట్ చేయండి. 1 lakh అమౌంట్ ఎంతో కొంత సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా, డిస్ప్లే డన్నింగ్ నోటీస్, పైన డన్నింగ్ నోటీస్ ఉంది చూడండి, డిస్ప్లే డన్నింగ్ నోటీస్ ఇచ్చేయండి. డన్నింగ్ నోటీస్ వచ్చేసింది కదా. ఓకే, చూడండి, ఈ కస్టమర్కి వెళ్తుంది, ఎంత వెళ్తుంది ఏంటనేది మొత్తం వచ్చేసింది.
ఓకే, డన్నింగ్ నోటీస్. అలాగే డన్నింగ్ పైన చూడండి, ఫస్ట్ కస్టమర్, ఫస్ట్ లెవెల్ 1, ఫస్ట్ లెవెల్ 1. ఓకే, ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ LP01 మర్చిపోవద్దండి, LP01 మర్చిపోకండి. కంటిన్యూ. యా, సక్సెస్. చూసారా, రాజా టెక్నాలజీస్, కస్టమర్ నేమ్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అది ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? 21/02/2025. ఓకేనా. డాక్యుమెంట్ పోస్ట్ డేట్ ఈరోజు పోస్ట్ చేసాం మనం 08/02/2025. తర్వాత చూడండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకా క్రిందికి వెళ్ళండి. 1 lakh పోస్ట్ చేశారు. ఛార్జ్ ఎంత? పెనాల్టీ ఎంత? 200 రూపీస్ యాడ్ అయింది. టోటల్ 1,02,000 రూపీస్ పే చేయాలి మనకి. ఇది డన్నింగ్ నోటీస్, స్టాండర్డ్ ఫార్మేట్. ఇది మీకు పనిచేయదు ప్రాజెక్ట్ లో, ఎబాపర్తో కలిసి వర్క్ చేయించుకోవాలి. ఎబాపర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, మీరు స్క్రిప్ట్ ఫామ్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేశామని చెప్పాలి. ఏపీపీలో పేమెంట్ అడ్వైజరీ ఫామ్ వెళ్తుంది. ఇక్కడ డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. ఏపీపీ ఈ డన్నింగ్ నోటీస్ ఎలా జనరేట్ చేస్తారు? ఎబాపర్ని హెల్ప్ తీసుకుని డన్నింగ్ నోటీస్ అనేది వాళ్ళు చేసిస్తారు ఫార్మేట్. ఈ స్టాండర్డ్ ఫార్మేట్, సిస్టమ్ డమ్మీ అన్నమాట. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? పేమెంట్ అయిపోతే అవ్వదు, మళ్ళీ వెళ్ళదు. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? ఆఫ్టర్ 10 days. డేట్ చెప్పండి. 21 కదా. ఏ డేట్ అవుతుంది? 3నా? నెక్స్ట్ మంత్ 3rd వెళ్తుందా? క్యాల్కులేట్ చేయండి. ఈ రోజు మనం ఎప్పుడు 21కి ఇచ్చాం కదా. 3rd March. 3rd March, కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. 3rd March కి వెళ్తుంది. మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేద్దాం 3rd March కి. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్, ఇది స్టాండర్డ్ ఫార్మాట్. 1 more డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేద్దాం. వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? బ్యాక్ వెళ్ళండి. పాత్ ద్వారా వచ్చాం కదా, తెలుసు. F150 లేదంటే క్లోజ్ చేసేయండి. అది బ్యాక్ వెళ్ళండి. సో డేట్ మార్చండి. Third March. Test 2. Enter చేయండి. ఓకే, పారామీటర్స్కి వెళ్ళండి. పారామీటర్స్ డేట్ ఇవ్వండి 03/03/2025. డాక్యుమెంట్ పోస్టింగ్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కస్టమర్ తీసుకోండి. ఓకే, ఈ పారామీటర్స్ అన్ని ఇవ్వాలి. సేవ్ చేయండి. స్టేటస్కి వెళ్ళండి. స్టేటస్ షెడ్యూల్ పైన క్లిక్ చేయాలి. పైన షెడ్యూల్ ఉంది కదా. మన అవుట్పుట్ డివైస్ LP01. కంటిన్యూ. డేట్ మార్చండి 03/03/2025. షెడ్యూల్డ్ డన్నింగ్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఎంటర్ కొడుతూ ఉండాలి. కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ కొట్టాలి. ఓకేనా, కంప్లీట్. తర్వాత డన్నింగ్ ప్రింట్అవుట్ LP01 మన అవుట్పుట్ డివైస్. కంటిన్యూ. డేట్ మార్చండి 03/03/2025.
ప్రింట్ రన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయాలి. ఎంటర్. రన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది. రన్నింగ్ హిస్టరీ పైన కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్. సెకండ్ లెవెల్, సెకండ్ లెటర్ రన్నింగ్ 2 అని చూసారా, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే రన్నింగ్ నోటీస్, అది అమౌంట్ సెలెక్ట్ చేయండి. డిస్ప్లే రన్నింగ్ నోటీస్, ప్రింట్ ప్రివ్యూ, ఇది సెకండ్ రన్నింగ్ నోటీస్. LP01 కంటిన్యూ. చూసారా, సెకండ్ రన్నింగ్ నోటీస్. మ్యాటర్ కూడా చేంజ్ అయింది చూడండి. వీ హ్యావ్ ఆల్రెడీ సెంట్ యూ రిమైండర్స్ అని చెప్పేసి ఆల్రెడీ కూడా చేసాం. సెకండ్ వన్ కదా, అది పెనాల్టీ చూసారా, 400 రూపీస్ యాడ్ అయింది ఇక్కడ చూడండి. 400 రూపీస్ యాడ్ అయింది. ఫస్ట్ రన్నింగ్ నోటీస్ కి 200, సెకండ్ రన్నింగ్ నోటీస్ కి 400. అది మీరు ఎంత ఉంటే ఎంత వాల్యూ ఇస్తారు మీరు. ఇది స్టాండర్డ్ ఫార్మేట్. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఏముంటుంది, అబాపర్తో కలిసి చేయించుకోవాలి మీరు. క్లియరా? రన్నింగ్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, డెడ్ ఈజీగా ఉంటుంది, కష్టమేం కాదు. నోట్స్ చదవాలి థియరిటికల్ గా, అది మెటీరియల్ చదవండి. అది మీకు ఇంటర్వ్యూ కాన్ఫిగరేషన్స్ ఏమి అడగరండి. మీకు ఆ షీట్ ఇచ్చాను కదా, ఆ షీట్ లో ఉంది చదివి చెప్పాలి అంతే. ఇంటర్వ్యూలో అడిగితే కాన్ఫిగరేషన్స్ ఎట్లాగో వీడియో చూసి చేసేస్తారు. క్లియర్ కదా? ఎస్ సార్ నో? ఎస్ అండి. ఓకేనా? ఇది రన్నింగ్. నెక్స్ట్ క్లాస్ మీకు టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఐఎమ్ నాట్ అవైలబుల్. నెక్స్ట్ క్లాస్ మీకు ట్యూస్డే నుండి స్టార్ట్ అవుతుంది. ట్యూస్డే 11th నుండి స్టార్ట్ అవుతుంది. 11th రన్నింగ్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏం చెప్పుకుందాం మనం? పెట్టి క్యాష్ ఎక్కడుందో చూడండి. పెట్టి క్యాష్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకేనా? క్యాష్ జనరల్, పెట్టి క్యాష్ నెక్స్ట్ కాన్సెప్ట్. క్లియర్ కదా? వన్ మినిట్. ఓకే, చాట్ బాక్స్ లో 1 మోర్ షీట్ ఫార్వర్డ్ చేశాను రన్నింగ్ గురించి చూడండి. సేమ్ ఆల్రెడీ మనం చెప్పిందే, సేమ్ అదే. ఓకే, రన్నింగ్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనం పెట్టి క్యాష్ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? క్లియర్ కదా అందరికి? అండ్ 1 మోర్ థింగ్, ఇంటర్వ్యూస్ కి కొంచెం వెయిట్ చేయండి బెటర్. ఇంకొక 1 month లో మనం మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కి కోర్స్ కంప్లీట్ చేసేస్తాం 90%. మనకి ఎన్ని క్లాసెస్ అయినాయి ఈ రోజు తోటి? అప్రాక్సిమేట్లీ 40 క్లాస్ అయ్యామా? 46. మాక్సిమం ఈ మంత్ 25th కి కంప్లీట్ చేస్తాను. అంటే ఒక 1 hour ఎక్స్ట్రా తీసుకుంటాను డైలీ మార్నింగ్ సెషన్ తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది. సో తర్వాత ఒక 1 month ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఇంటర్వ్యూ కాల్స్ ఎట్లయినా వస్తాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్, సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి. కమాండింగ్ ఉంటేనే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం బెటర్.
ఎందువల్లంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అనుకోండి, మళ్ళీ 6 మంత్స్ వరకు మీ నెంబర్ బ్లాక్‌లో ఉంటది. వాళ్ళు మళ్ళీ కాల్ చేయరు మీకు ఒకవేళ ఛాన్స్ ఉన్నా కూడా. అందువల్ల విత్ నాలెడ్జ్, ప్రాపర్ సబ్జెక్ట్ కమాండింగ్‌తో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. క్రాక్ చేయగలుగుతారు. మాక్సిమం వీటిల నుంచే వస్తాయి. 90% వీటిల నుంచే వస్తాయి. మనం చెప్పే టాపిక్స్ నుంచే వస్తాయి. అది. ఓకేనా? క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి. బాయ్.